హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రేడ్ సాగా. నేను మీ కిరీట్ తేజ. ఆమె టెక్నికల్ అనాలిసిస్. ఈరోజు టాపిక్ ఏంటంటే విర్చువల్ ట్రేడింగ్. అవునండి, ఒక మంచి విర్చువల్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. సో చాలామంది ట్రేడింగ్ని నేర్చుకునే స్టార్టింగ్లో రియల్ మనీతోనే ట్రేడ్ చేసి వాటిని లాస్ అయ్యేసరికి ట్రేడింగ్ని ఎగ్జిట్ అయిపోవడం, ట్రేడింగ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అలా కాకుండా మీరు నేర్చుకునే ట్రేడింగ్కి లైవ్ మార్కెట్తో ఎటువంటి ల్యాగ్ లేకుండా మీరును ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ని పొందడానికి మీ ముందుకు ఒక మంచి వెబ్సైట్ని తీసుకొచ్చారనమాట. సో దానికోసం గూగుల్ ఓపెన్ చేసి మీరు నియోస్టాక్స్ అని టైప్ చేసి ఎంటర్ చేయగానే మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. నియోస్టాక్స్ ఆన్లైన్ విర్చువల్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఓకే, దాన్ని ప్రెస్ చేయగానే మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే ఇండియా మోస్ట్ ఇన్నోవేటివ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ఎన్ఎస్సి టు ప్రాక్టీస్ అండ్ ట్రేడ్ ఇన్ రియల్ మార్కెట్. చూసారా, ఇది ఎటువంటి ల్యాగ్ లేకుండా మనకి రియల్ మార్కెట్తో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సేమ్ యాజ్ ఎ రియల్ మార్కెట్లో మనం ఎలా అయితే ట్రేడ్ చేస్తామో అదే ట్రేడింగ్ని మనం ఇందులో కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఫ్రీ సైన్అప్ని క్లిక్ చేసినట్లయితే మీకు లాగిన్ క్రెడెన్షియల్ అని అడుగుతుంది అనమాట. సో మీకు ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్అప్ కొట్టంగానే మీరు ఏదైతే ఈమెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ మెయిల్ అనేది వస్తుంది అనమాట. మీరు అక్కడికి వెళ్ళి యాక్టివేట్ చేసుకోగానే మీరు మళ్ళీ వెబ్సైట్కి వచ్చి సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. మనం అక్కడ యాక్టివేట్ చేసుకోకుండా సైన్ ఇన్ చేసినట్టయితే వెబ్సైట్ అనేది లాగిన్ అనేది తీసుకోదు. సో నా దగ్గర ఆల్రెడీ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎంటర్ అయిపోతాను. సో ఓపెన్ చేయగానే వెబ్సైట్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ నిఫ్టీ ఉంటుంది, నిఫ్టీ బ్యాంక్ ఉంటుంది, డాష్ బోర్డ్ మీరు ఏదైతే ప్లేస్ చేశారో అనేది తెలుసుకోవడానికి ఈరోజు డాష్ బోర్డ్ని ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది అనేది, ట్రేడ్ ప్యానల్ అంటే మీరు ఏదైతే స్టాక్స్ని యాడ్ చేసుకుని ట్రేడ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఆప్షన్ అనలైజర్ ఇది పెద్ద యూజ్ ఉండదులేండి, తర్వాత నాకు తెలిసి జస్ట్ ఆప్షన్స్ అనేది మనం ట్రేడ్ చేసుకోవడానికి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇండెక్స్లో ట్రేడ్ చేయాలనుకుంటే ఇండెక్స్ని సెలెక్ట్ చేసుకుని వీక్లీ అని సెలెక్ట్ చేసుకుని అప్డేట్ కొట్టినట్టయితే మీకు ఆప్షన్స్ అనేవి ఇక్కడే ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మనం బై ఆర్ సెల్ కూడా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్ట్రాడిల్స్ అంటే లాంగ్ స్ట్రాడిల్ అని, షార్ట్ స్ట్రాడిల్ అని, వాటి గురించి ముందు ఫ్యూచర్లో మీకు చాలా అప్డేట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే రిపోర్ట్స్, ఫీడ్బ్యాక్ కాకుండా నెక్స్ట్ మీ నేమ్ కింద టాప్అప్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ మీరు ₹1 నుంచి 1 crore వరకు కూడా యాడ్ చేసుకుని మీరు ట్రేడ్ చేయొచ్చు. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఎంతైతే అమౌంట్తో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ చేస్తే మీకు ఆ అమౌంట్తోనే ట్రేడ్ అనేది ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం చేసే అమౌంట్తో, రియల్ అమౌంట్తో మనకి ట్రేడింగ్ సైకాలజీని పెంచుకుని దానివల్ల ప్రాబబిలిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకు ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. సో మనం ఒక 10,000తో ట్రేడ్ చేసేది 10 lakhsతో ట్రేడ్ చేస్తే ఏంటంటే ఆ సైకాలజీకి ఈ సైకాలజీకి మనకు సెట్ అవుతుంది. సో మనకి 10,000 యాడ్ చేసాం, ఫెయిల్ అయ్యాం, మళ్ళీ యాడ్ చేయండి, మళ్ళీ రండి. మీ విన్నింగ్ ప్రాబిలిటీ అనేది సక్సెస్ అయ్యేంత వరకు మీరు యాడ్ చేసుకుంటూ వచ్చి మీ ట్రేడింగ్ కెరియర్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనకి ఇక్కడ మీరు అమౌంట్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ మనకి ట్రేడ్ ప్యానల్లోకి వచ్చేసి మీరు రిలయన్స్ని కొందాం అనుకుంటున్నారు. సపోజ్ రిలయన్స్ని ఓపెన్ చేస్తున్నారు. లైక్ రిలయన్స్ని ఫ్యూచర్లో ట్రేడ్ చేయాలనుకుంటే రిలయన్స్ ఫ్యూచర్ని యాడ్ చేయొచ్చు. లేదు రిలయన్స్ స్పాట్ని మనం ట్రేడ్ చేయాలనుకుంటే స్పాట్ని యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఎంట్రీ చేశాను. సో ఇక్కడ మీరు రిలయన్స్ ఫ్యూచర్ చార్ట్ని చూడాలంటే చూడలేరండి. ఇక్కడ మీరు రిలయన్స్ స్పాట్ని మాత్రమే ఇక్కడ మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ వెబ్సైట్లో ఫ్యూచర్స్ ఆప్షన్ చార్ట్స్ అనేవి మనకి నియోస్టాక్స్లో చూపించింది అనమాట. సో వాటి కోసం మనం నార్కే అప్ స్టాక్స్ కానీ జీరోదా కానీ ఓపెన్ చేసుకుని మనం అందులో చూసుకుని ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్యూచర్స్లో మనం వచ్చాం. ఫ్యూచర్స్లో వెబ్సైట్ వచ్చి ఇక్కడ మనకి చూసారా సేమ్ లైక్ మన ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఎలాగైతే ఉంటుందో అటువంటివి ఇక్కడ వీళ్ళు ఆప్షన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీకు ఏ క్యాండిల్ హ్యాకినీ హ్యాష్ కావాలంటే హ్యాకినీ హ్యాష్, లైక్ క్యాండిల్ బార్స్, లైన్స్, ఎనీథింగ్ యూ కెన్ యూజ్ అనమాట. ఇక్కడ మీరు ఇండికేటర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. RSI, మూవింగ్ యావరేజెస్, ఎనీథింగ్ యూ కెన్ యాడ్. సో ఇక్కడ యాడ్ చేసుకుని ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే రిలయన్స్ని బై చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను రిలయన్స్ ఫ్యూచర్ దగ్గరికి వెళ్ళి బై అని కొట్టగానే ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి రిలయన్స్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఆప్షన్ ఇంట్రాడేనా ఓవర్ నైట్ అని అడుగుతుంది. ఓవర్ నైట్ అంటే ఒక రోజు కన్నా ఎక్కువ క్యారీ చేసుకున్నట్టయితే మీరు ఓవర్ నైట్ అనేది మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంట్రాడే అంటే ఈ రోజు కొంటే ఈ రోజే ఎగ్జిట్ అవ్వాలన్నమాట. నేను ఇంట్రాడేలో మార్కెట్ ఆర్డర్లో ఒక 1000 క్వాంటిటీ అనేది ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను బై చేస్తున్నాను. అది మార్కెట్ ఆర్డర్లో ఎంత అయితే ఉంటుందో ఆ టైంకి ఆర్డర్ని అనేది ప్లేస్ చేసుకుంటుంది. చూసారా నా ఆర్డర్ అనేది
2115 దగ్గర ప్లేస్ అయిపోయింది. సో దీనికి నేను స్టాప్ లాస్ని ఎలా యాడ్ చేయొచ్చు, టార్గెట్ని ఎలా యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రెస్ ఇక్కడ కింద చూస్తే పెన్సిల్ సింబల్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ టార్గెట్ స్టాప్ లాస్ అడుగుతుంది అనమాట. టార్గెట్ మీద ప్రెస్ చేసి మీరు ఎంతైతే టార్గెట్ అనుకుంటున్నారు, ఓకే నాకు ఒక 10% లేదా 20% టార్గెట్ అనుకుంటారు అంటే మీరు కొన్న ప్రైస్ 2115కి 2538 దగ్గర ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. స్టాప్ లాస్ మీరు 20% పెట్టారు కాబట్టి 1:2 పెట్టుకుంటానంటే మీరు ఇక్కడ 10% అనేది లాస్ పెట్టుకుంటే 1905 దగ్గర ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడ అప్డేట్ ఆర్డర్ కొట్టగానే మీకు ఆటోమేటిక్గా ట్రాక్ అయిపోతుంది. చూసారా, ట్రాకింగ్ ఎస్ఎల్ మీరు ఆ ప్రైస్కి వచ్చాగానే అమ్మేస్తుంది అనమాట. లేదు నేను ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్నానంటే డైరెక్ట్గా మీరు ఎగ్జిట్ మీద ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఇది మీకు మార్కెట్తో ఎటువంటి ల్యాగ్ లేకుండా ఒక మంచి వెబ్సైట్ అండి. ఇది నేను యూజ్ చేస్తున్నాను, నా ప్రాబిలిటీని కూడా చెక్ చేసుకుంటున్నాను. అంటే నేను కొత్త స్ట్రాటజీస్ని ఎలా అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇంప్లిమెంట్ చేసి నేను రియల్ మార్కెట్లో టెస్ట్ చేయడం అంటూ జరుగుతుంది. దాంట్లో నాకు సక్సెస్ రేట్ అనేది ఇలా నేను స్టార్ట్ చేశాను కాబట్టి సో నా గ్రోత్ అనేది బాగుంది. మీరు కూడా ఇది యూజ్ చేసి మీ ట్రేడింగ్ సైకాలజీని డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్ టు ట్రేడ్ సాగా.